హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ అయితే నేను చూపించబోయే రెసిపీ అయితే టొమాటోతో కారం అండి, లేదా పచ్చడైనా అనొచ్చు దీన్ని. ఇదైతే ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. టేస్టీగా, నోరు బాగాలేనప్పుడు కూడా బాగా ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ విధంగా అయితే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే కడాయి పెట్టుకొని అన్నీ డ్రైగానే వేయించుకోవాలి. ఇక్కడ ఒక స్పూను జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి వేసుకొని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఇందులోనే చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ అనేది క్రంచీగానే ఉండాలి ఇక్కడ. తర్వాత చిటికెడు పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా పచ్చికరివేపాకు చిటిపట్ల అన్ని వాళ్ళు వేసుకొని ఈ విధంగా కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ బాగా పండిన టమాటో అయితే బాగుంటుంది టేస్ట్ అనేది. టమాటో కూడా కాస్త మెత్తబడితే సరిపోతుంది. ఇందులోనే చిటికెడు సాల్ట్, పసుపు వేసేసుకొని 2 minutes మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ టమాటో అనేది కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకైతే కొద్దిగా చింతపండు, అంటే మీ పులుపుకు తగ్గట్టు వేసుకోండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసేసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు బాగా స్పైసీగా తినేటట్టయితే ఇంకా ఎండుమిర్చి అనేది ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మిక్సర్ జార్ తీసుకొని మనం వేయించుకున్న ధనియాలు, జీలకర్ర ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి అనేది ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుంది. పొట్టుతో సహా అలానే వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఎండు కొబ్బరి పొడి వేశాను నేను. ఎండు కొబ్బరి ఉన్నట్టయితే కచ్చా పచ్చగా ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులోనే చిల్లీ పౌడరు, సాల్ట్ వేసేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరి సాఫ్ట్గా అయితే బాగోదు ఇది పచ్చడి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్నాం కదా టొమాటో ముక్కలు కూడా వేసేసుకొని పల్స్ ఇచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ టొమాటో అనేది వేడి మీద వేయకండి, నేనైతే ఎమర్జెన్సీ కోసం ఈ విధంగా చేశాను. చల్లార్చుకొని వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా టమోటో అనేది జస్ట్ ఒక పల్స్ ఇచ్చి పట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనం వేయించుకున్న ఆనియన్స్ కూడా జస్ట్ ఒక రౌండ్ వేస్తే మిక్స్ అవ్వడానికి మాత్రమే. ఈ విధంగా చూడండి, ఆనియన్ అలానే ఉండాలి, జస్ట్ మన పచ్చడిలో మాత్రం మిక్స్ అయితే సరిపోతుంది. అంతే అండి, ఇదైతే పచ్చడి అయితే రెడీ అయింది. ఇప్పుడైతే పోపు అయితే వేసేసుకుందాం. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలానే ఆవాలు వేసుకొని చిటపట్లాడనివ్వాలి. తర్వాత కరివేపాకు వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి కూడా తుంపేసుకొని వేసుకొని ఈ పోపును మొత్తం 2 minutes బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చడిని ఇందులోకి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదైతే ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు, జస్ట్ పోపు మిక్స్ అయితే సరిపోతుంది. ఇదైతే వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందులోనూ దోశ కానీ ఇడ్లీ కానీ ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళైతే, తెలిసిన వాళ్ళైతే కమెంట్ చేయండి.
పచ్చడి గురించి అయితే అంత టేస్టీగా ఉంటుంది. మీరైతే అసలు మిస్ అవ్వద్దు. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.